బాగుందో. గ్లోబల్ విలేజ్ దుబాయ్ సూపర్గా ఉంది. చూడండి, ఫుల్ లైటింగ్తో కలర్ఫుల్గా ఉంది కదా. దుబాయ్ రోడ్స్ అయితే ఎంత బ్రాడ్గా ఎంత బాగున్నాయంటే నిజంగా సూపర్గా ఉన్నాయండి. రోడ్స్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి నాకైతే. దుబాయ్లో అసలు ఇంత మంచి ఇదంటే నాకు రోడ్సే బాగా నచ్చాయి. ఇప్పుడు మనం అలా వెళ్ళాలి. ట్రాఫిక్, వామ్మో ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇది ఏంటి ట్రాఫిక్, వామ్మో ట్రాఫిక్ చూడండి, దుబాయ్ ట్రాఫిక్. ఇది పార్కింగ్, మనం ఇక్కడ పార్క్ చేసుకోవాలి. పార్కింగ్ చూస్తేనే చూస్తారు కదా, ఇదంతా పార్కింగ్ ప్లేసు. సో మనమైతే అలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. బా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి దూరం నుంచి. ఇప్పుడు మనం అటు సైడ్ క్రాస్ చేసుకుని అయితే వెళ్ళాలి. పదండి వెళ్దాం. హాయ్, నేను దుబాయ్లో ఉన్నానని తెలుసు కదండి. సో ఇప్పుడు నైట్ దుబాయ్ టైము 9:30 అవుతుంది. సో ఇప్పుడు గ్లోబల్ విలేజ్కి వచ్చాము. లోపల అన్ని కంట్రీలకి సంబంధించింది ఉంటాయంట. సో లోపలికైతే వెళ్ళి చూద్దాము రండి. చూడండి ఎంతమంది ఉన్నారంటే లోపల చాలా మంది ఉంటారు. గ్లోబల్ విలేజ్ లోపలికైతే వెళ్తున్నామండి. చూస్తున్నారా, ఇది కలర్గా మారుతూనే ఉంది. చూస్తున్నారా, వేరే కలర్ వచ్చింది. సెట్ బయట నుంచి ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి గ్లోబల్ విలేజ్. లోపలికైతే ఎంటర్ అయిపోయాం మనం గ్లోబల్ విలేజ్ లోపలికి. వావ్, ఎంత మంది జనాలు అయితే ఉన్నారో చూడండి. లోపలికైతే పదండి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఎప్పుడు రాలేదు. నేను కూడా ఫస్ట్ టైమే రావడం గ్లోబల్ విలేజ్కి అయితే. వావ్, చూడండి డెకరేషన్ ఎంత బాగుందో ఇక్కడంతా. లోపటంతా కూడా చాలా బాగుంది కదా. జనాలు ఎంత జనాలు ఉన్నారో. ఇది గ్లోబల్ విలేజ్ అంటే ఒక్కొక్క కంట్రీ సెట్ చేశారు. మొత్తం ఒక కంట్రీ అంటే ఇప్పుడు మనకి ఇండియా సంబంధించిన మొత్తం ఐటమ్స్ అందులో ఉంటాయి అన్నట్టు. ఇండియా కంట్రీ, చైనా కంట్రీ, అలా ఒక్కొక్క కంట్రీ అలా పెట్టారు. గ్లోబల్ విలేజ్ అంటే మొత్తం అన్ని కంట్రీకి సంబంధించినవి కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. గ్లోబల్ విలేజ్ లోపటికి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బోటింగ్ ఉందండి. ఈ బోటింగ్ లోపటికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. చూద్దాం పదండి లోపట వెళ్ళి. మ్యూజిక్ పెట్టారు, చాలా బాగుందండి మ్యూజిక్. రౌండ్స్ వేస్తారంట. మొత్తం మనకి ఒక సాంగ్ పెట్టి ఇప్పుడు లైటింగ్ డాన్స్ మనకి స్టార్ట్ చేస్తారు. లైటింగ్ తోని ఇప్పుడు బోట్ స్టార్ట్ అవ్వగానే ఒక మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను అది మీకు వినిపించలేదు ఎందుకంటే నాకు కాపీరైట్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి స్టార్ట్ అవుతుంది. మనం బోట్లో కూర్చుని వెంటనే మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
మనం నడుచుకొని కూడా వెళ్ళొచ్చు, బట్ ఈ బోట్ లో ఒక 2 రౌండ్స్ వేస్తే మొత్తం లోపటంతా కూడా మనం దగ్గర నుంచి చూడొచ్చు. చూడండి బోట్ హౌస్ అవన్నీ దూరం నుంచి చూడండి. ఇప్పుడు లైటింగ్స్ అనేది ఆన్ అయింది, మంచి సాంగ్స్ పెట్టారు, సూపర్ గా ఉన్నాయండి. బోట్ హౌస్ చూడండి ఎంత బాగున్నాయో, లైటింగ్ తో సూపర్ కలర్ఫుల్ గా ఉన్నాయండి. అసలు దగ్గర నుంచి చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అండి, ఎంత బాగున్నాయి తెలుసా. నాకైతే చాలా బాగా నచ్చింది లైటింగ్స్. చూడండి ఈ బోట్ హౌసెస్ చాలా బాగుంది కదా. కేరళ లుక్ అయితే కనిపిస్తుంది కదా మొత్తం. చూడండి ఇప్పుడు లైటింగ్స్, ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ తగ్గట్టు ఆ లైటింగ్స్ అనేది ప్లే అవుతున్నాయి. చూడండి చాలా బాగున్నాయి కదా. మొత్తం ఈ గ్లోబల్ విలేజ్ ఈ చుట్టూ ఒక రౌండ్, మళ్ళా సెకండ్ రౌండ్, 2 రౌండ్స్ మొత్తం. బయటకైతే వచ్చేసాను, బోటింగ్ అయిపోయింది, 2 రౌండ్స్ అయితే చేశాను. సో చూస్తున్నారు కదా, ఇగో కంట్రీస్ అని చెప్పాను కదా, ఇగో ఇక్కడ ఇలా సెట్ వేసి మొత్తం ఇలా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క సెట్ అన్నట్టు ఇలాగా. ఆ లోపటికి మనం వెళ్ళామనుకో ఆ కంట్రీకి సంబంధించినవి అన్ని ఐటమ్స్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది ఇండియా అండి, ఇండియా లోపలికైతే వెళ్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఇండియాలో మనకి ఏమేమో పర్చేసింగ్స్ ఉంటాయో ఆ షాపింగ్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తారు లోపల. చూడండి మనకి ఇండియాలో ఏమేమి దొరుకుతాయి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నట్టు. మనకి చార్మినార్ దగ్గర దొరుకుతాయి కదా ఈ స్లిప్పర్స్, ఆ టైప్లో మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క సెట్ అన్నట్టు లోపల. ఇది చాలా పెద్దది అండి, కనీసం ఒక 30 ఎకరాస్ ఉంటాయి అనుకుంటా. చాలా పెద్దది, కాళ్ళు నొప్పులు వచ్చినాయి నాకైతే తిరగడానికి. చూడండి ఇది కలర్ఫుల్ గా కలర్ గా ఎలా మారుతుందో, చాలా బాగుంది కదా. ఇక్కడ అక్కడ మ్యూజిక్ వాళ్ళు చూడండి ప్లే చేస్తున్నారు కదా, పిల్లలంతా డాన్స్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తూను. నేను కూడా డాన్స్ చేసేస్తున్నాను పిల్లలతో పాటుగానా. సో ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా మొత్తం అన్ని కూడా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలు వస్తే మాత్రంగా బాగా ఎంజాయ్ చేస్తారండి. కాకపోతే చాలా టైం టేకింగ్ ఉంటుంది. మనం 6కి వచ్చేసామనుకో ఇంకా ఫుల్ ఇక్కడ 2 o'clock దాకా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, చాలా పెద్దది, కాకపోతే తిరగాలి. చూడండి ఎంత బాగుందో. ఇది జైంట్ వీల్ చాలా పెద్దగా ఉంది, కానీ నాకు ఎక్కాలని ఉంటది, కానీ నేను చాలా భయపడిపోతానండి. జైంట్ వీల్ అంటే నాకు చాలా భయం. పిల్లలు మాత్రంగా బాగా ఎంజాయ్ చేస్తారు. దుబాయ్లో నేను ఫస్ట్ టైం రావడం ఈ ఎగ్జిబిషన్కి, ఈ గ్లోబల్ విలేజ్కి అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నాను. బట్ తిరిగి అయితే కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఎందుకంటే ఇది చాలా పెద్దదండి, చుట్టూ తిరిగి రావాలి. వస్తే కనుక 6 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఓన్లీ నైట్ టైమే ఉంటుంది, డేలో ఉండదు. వామ్మో ఎలా తిరుగుతుందో, కళ్ళు తిరిగి పడిపోతాను నేనైతే ఇది ఎక్కానంటే. కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది చూసినప్పుడల్లా మా పిల్లలే గుర్తొచ్చారు నాకు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే దుబాయ్ వచ్చాను కదా, పిల్లలు రాలేదు కదా. సో మా పిల్లలే గుర్తొచ్చారు. మా హనీ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, మా చిన్నది. నాకు చిన్న వర్క్ మీద నాకు పని ఉండి నేను ఒక్కరిదాన్నే రావాల్సి వచ్చింది. జస్ట్ ఒక 5 days ట్రిప్ కోసమే నేను వచ్చానండి. సో నా వర్క్ అయితే అయిపోయింది. నేను ఒక 1 dayలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను ఇండియాకి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఇవన్నీ కూడా.
సాంగ్స్ పెట్టేశారండి, మొత్తం సాంగ్స్. ఇప్పటి వరకు నేనైతే సగమే తిరిగానండి, ఇంకా చాలా ఉంది చూడడానికి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా పాత వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూసేయండి, దుబాయ్ వీడియోస్ చాలా పెట్టాను. సెట్లు మాత్రంగా ఒక్కొక్క కంట్రీ చాలా బాగా వేస్తారండి, చాలా బాగున్నాయి సెట్లు అయితే. లైటింగ్ కూడా చాలా బాగుంది. జపాన్ కంట్రీ చూస్తున్నారు కదా బయట నుంచి. ఇది జపాన్ కి సంబంధించిన అన్ని కూడా లోపట మనకి పర్చేసింగ్ చేసుకోవచ్చు. లోపట అక్కడ జపాన్ లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా ఉంటాయి లోపట. సో ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ సిట్టింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. కూర్చొని ఫుడ్ బాగా ఎంజాయ్ చేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా తిరిగే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయండి ఇంకా అన్ని కంట్రీస్ కూడా సెట్లు. అలసిపోయాం మేమైతే బాగా తిరిగి. ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి, మనకి వెహికల్ మీద కూర్చొని కూడా మొత్తం తిరగొచ్చు. బట్ మేమైతే వెహికల్ అయితే ఎక్కలేదండి, నడుచుకొని తిరిగాము. శ్రీలంక చూడండి సెట్ ఎంత బాగుందో. లోపలికి మనం వెళ్తే శ్రీలంకలో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా లోపల మనకి దొరుకుతాయి అన్నట్టు. ఒక్కొక్క కంట్రీ మొత్తం ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇక్కడ సెట్ ఉందండి. దానికోసమే మనకి గ్లోబల్ విలేజ్ అనేసి పేరు పెట్టారు. ఈ వాటర్ చూసారా, ఆగుతుంది వస్తుంది, పిల్లలు లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆగిపోతున్నాయి. ఆగిపోయి ఎంజాయ్ చేస్తుందండి. నేను వెళ్ళేటప్పటికి వెళ్దాం అనేటప్పటికి ఆగిపోయి, బట్ నా డ్రెస్ తడిసిపోతుందేమో అనేసి నేను ఇంకా వెళ్ళలేదు. ఈ సెట్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.